క్లారిటీ కూడా వచ్చే అవకాశం ప్రస్తుతమైతే నందీనగర్ నివాసానికి వెళ్ళినటువంటి సిట్ అధికారులు 160 సిఆర్పిసి నోటీసులు సర్వ్ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసినటువంటి సిట్ కార్యాలయం ముందు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులు చాలా స్పష్టంగా పేర్కొందండి. ఇప్పటివరకైతే కేవలం అదే అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొంతమంది బాధితులు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆ తర్వాత వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని మాజీ మంత్రులు హరీష్ రావుని, అదేవిధంగా సంతోష్ ని, అదేవిధంగా కేటీఆర్ ని విచారించారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అధినేత బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ కు 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి కేసీఆర్ కు సైతం నోటీసులు ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ నేతలు అయితే కొంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే లీగల్ ఒపీనియన్ ఇస్తున్నారు. మరి విచారణకు హాజరవుతారా లేదా, మరి దీనిపై ఏ విధంగా ముందుకెళ్తారు బీఆర్ఎస్ నేతలు అనేది కూడా మరి కాస్త క్లారిటీ కూడా వచ్చే అవకాశం విశాలి. అలాగే సునీల్, మనకు ఒక అప్డేట్ అందుతుంది. రేపు 3 గంటలకు కేసీఆర్ కైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. సో అలాగే మీరు సూచించిన చోటనే విచారణ చేస్తామని కూడా చెప్పారు. అంటే మీ వయసు దృష్ట్యా పోలీస్ స్టేషన్ కి రావాలనుకుంటే రావచ్చు, లేకపోతే మీరు ఎక్కడైతే సూచిస్తారో ఆ ప్లేస్ లోనే విచారణ చేపడతామని కూడా సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నట్టుగా మనకైతే అప్డేట్ అందుతుంది. సో సునీల్, ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు కేసీఆర్ విచారణ అనేది? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆ తరహాలో ఇప్పుడు ప్రస్తుతం అతను ఆరోగ్యం కూడా కొంత సహకరించడం లేదు కాబట్టి పోలీసులు కొన్ని ఆప్షన్స్ కూడా ఆ నోటీసులో చాలా స్పష్టంగా పేర్కొంటుంది. ఆ నోటీసులో రేపు అతను ప్రస్తుతం అందుబాటులో లేదు కాబట్టి నందీనగర్ లో ఇచ్చినటువంటి నోటీసులో ముఖ్యంగా కొన్ని అంశాలను కూడా సిట్ అధికారులు పేర్కొన్నటువంటి పరిస్థితి ఉండబడుతుంది. ఎందుకంటే ఎక్కడ మీరు విచారణకు పిలిచినా, అంటే మీరు వచ్చినా పర్వాలేదు, లేదంటే తాము వచ్చినా కూడా మేము విచారిస్తాము, ఎక్కడ పిలిచినా మేము నందీనగర్ లో అయినా సరే, ఫామ్ హౌస్ లో అయినా సరే విచారణకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆ నోటీసులో పోలీసులు సిట్ అధికారులు పేర్కొన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించిన దానిపై మరి కేసీఆర్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. దీనికి సంబంధించిన, ఎందుకంటే 60 ఏళ్ల పైబడినటువంటి వ్యక్తులను తాము ఇష్టానుసారం, అంటే తమ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని, తన కొంత అనారోగ్యంగా కూడా ఉన్నారు కాబట్టి తమ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా 60 ఏళ్ల పైబడినటువంటి వ్యక్తులను తాము ఉన్న చోటనే విచారించే కండిషన్స్ అయితే అటు సుప్రీంకోర్టు గతంలో చెప్పినటువంటి సుప్రీంకోర్టు తీర్పులను బట్టి ఉంటుంది. బట్టి ఆ తీర్పులకు అనుగుణంగానే ఖచ్చితంగా కేసీఆర్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి సిట్ అధికారులు విచారించే అవకాశం ఉంది. సిట్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులో చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. ఒకసారి సిట్ అధికారులు ఇచ్చినటువంటి నోటీస్ కాపీలో చాలా స్పష్టంగా కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. అందులో ఒకసారి మనం చూసినట్లయితే కేసీఆర్ కి 160 సిఆర్పిసి నోటీసులు సర్వ్ చేశారు. ఇందులో ప్రధానంగా కొన్ని సెక్షన్స్ గతంలో ఏదైతే నిందులు వారు ఇచ్చినటువంటి కేసు ఆధారంగా వారికి సంబంధించినటువంటి నోటీసులో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇందులో ప్రధానంగా రేపు ఉదయం రేపు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సిట్ కార్యాలయం ముందు హాజరవ్వాలి. ఒకవేళ ఆప్షన్స్ కూడా పెట్టారు. ఒకవేళ ఎక్కడైనా అకార్డింగ్ టు యువర్ హియర్ బై రిక్వైర్డ్ టు మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్ ఫర్ ఎగ్జామినేషన్, అంటే మీరు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి వచ్చి మేము విచారించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మధ్యాహ్నం 3 గంటలకు మేము విచారిస్తాము, మీ ప్లేస్ మీరే చెప్పండి, లేదా మేము పిలిచిన చోటుకైనా మీరు వచ్చినా పర్వాలేదు, లేదా మీరున్న చోటుకైనా మేము వస్తామంటూ కూడా ఆ నోటీస్ కాపీలో సిట్ అధికారులు చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. మొత్తం మీద రేపు 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే కేసీఆర్ కు నోటీసు సర్వ్ చేశారు. ఆ నోటీసులో ఎక్కడ కూడా, అంటే ప్లేస్ అయితే మీరు ఎక్కడ పిలిచినా మేము అందుబాటుకు వస్తాం. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్ చెప్పింది, 60 సంవత్సరాల పైబడిన వ్యక్తుల చోటుకి మీరు వెళ్ళాలి, కానీ వారిని ఎట్టి పరిస్థితుల్లో విచారణ పేరుతో పిలిపించి వేధింపులకు గురి చేయాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు కొన్ని తీర్పులు ఇచ్చింది. కాబట్టి ఆ తీర్పులకు అనుగుణంగానే ప్రస్తుతం అయితే సిట్ అధికారులు మన చూడొచ్చు. సిట్ అధికారులు ఆ నోటీసులు అయితే కేసీఆర్ కు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ నోటీసులు అందుకున్నటువంటి నోటీసులు వచ్చాయని ఇప్పటికే కేసీఆర్ దృష్టి కూడా వెళ్ళింది. కాబట్టి మరి దీనికి సంబంధించిన నోటీసులపై లీగల్ ఒపీనియన్ ప్రస్తుతం అయితే న్యాయవాదులతో బీఆర్ఎస్ లీగల్ టీమ్ తో సమావేశం అయిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మరి విచారణకు హాజరు కావాలా లేదా న్యాయస్థానాలను ఆశ్రయించాలా? ఎందుకంటే గతంలో కాళేశ్వరం కేసులో సైతము నోటీసులు అందుకున్నటువంటి కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం వేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. తర్వాత అంతకుముందు వేసినటువంటి కొంత విచారణలో హైకోర్టు సైతం ఆశ్రయించిన దృశ్యాలు కూడా గతంలో చూసాం. కానీ ఇప్పుడు సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులపై మరి న్యాయస్థానాలు ఆశ్రయిస్తారా లేదా సిట్ ముందు విచారణకు హాజరవుతారా? ఎందుకంటే 160 సిఆర్పిసి నోటీస్ అనేది కేవలం సాక్షిగా మాత్రమే తమ వాంగ్మూలాన్ని సేకరిస్తారు. ఎక్కడ కూడా ఇందులో అరెస్ట్ చేయరు, ఎక్కడ కూడా తనని ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. కాబట్టి ఈ 160 సిఆర్పిసి నోటీసులు అందుకున్నటువంటి కేసీఆర్ మరి రేపు విచారణకు వస్తారా? న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు ఏ రకంగా ఈ కేసులో ముందుకు వెళ్తారనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే రేపు మధ్యాహ్నం 3 గంటలకు
సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలి, లేదా మీరు ఎక్కడైనా పిలిచినా, మీరు ఎక్కడికి పిలిచినా, ఫామ్ హౌస్ లో పిలిచినా లేదా నందినగర్ నివాసాన్ని పిలిచినా ఖచ్చితంగా మేమే వచ్చి విచారిస్తామంటూ కూడా సిట్ అధికారులు చాలా స్పష్టంగా ఆ నోటీస్ కాపీలో మెన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ దీనిపై బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఎందుకంటే గతంలోనే ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కావాలనే తమను టార్గెట్ చేసి అటు ఎలాంటి సంబంధం లేకుండా 2 సంవత్సరాల నుంచి ప్రొలాంగ్ చేస్తూ వస్తున్నటువంటి ఈ కేసులో తమను కావాలని రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు, ఈ వేధింపులో గురి చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి ప్రధాన అభియోగం. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో మరి కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారు, రేపు విచారణకు వస్తారా, న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత ఏ రకంగా ముందుకెళ్తారనేది మాత్రం మరి కాసేపు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.